అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరు, ఇవాళ మా జాగీరు, రేపు మా బిడ్డల జాగీరంటూ ఫైర్ అయ్యారు వెన్నెల. ఓ సినీ నటుడిగా పవన్ను అభిమానిస్తాం, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే సహించబోమన్నారామె. పైసలు పంచితేనో లేదంటే లాబింగ్ చేస్తానో తెలంగాణ రాలేదని, త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నామని స్పష్టం చేశారు గద్దర్ కుమార్తె వెన్నెల. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం, తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే. తెలంగాణ జాగీర్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ ఆ ప్రాంత భూమిపుత్రుల జాగీరే అని తెలిపారు. తెలంగాణలో ఉన్న జనసేన నాయకులు సభ పెడతామంటే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు పని కట్టుకుని మరీ అడ్డుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళలో పోటీ చేస్తే తప్పులేదు, కానీ జనసేన తెలంగాణలో పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తన సభను అడ్డుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. మాట్లాడన్నది తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒక్కళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు, కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఎంతకాలం ఆపుతారు సార్ ఎక్కడైనా సరే? ఇప్పుడు ఇలా అయితే మీరు నాకు తెలిసి తెలంగాణ అంతా కూర్చోబెట్టి, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బోర్న్ అండ్ బ్రాట్, అది పూర్తి నేలబిడ్డలు, అక్కడ భూమిపుత్రులు. వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు, కానీ అన్నా తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా. అది ఉన్న ఏదో ఒక మేబీ ఆ సందర్భం నాకు తెలిసి ఇది ఒక్కళ్ళు కూర్చొని చేసింది కాదు, ఏదో అది చిలికి గాలి వల్ల అయిందనుకుంటున్నాను. నేను అంటుంది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక తెలంగాణ గురించో ఒక ఆంధ్ర గురించో కాదు. మీరు వెళ్ళే కొద్దీ విభజించుకుంటా వెళ్ళిపోతే, ఈ విభజన ఒక భూమికి మీరు సరిహద్దు వేయగలరు, కానీ మనసుల్లో వేసే ఈ విభజన, ఈ వేర్పాటు చాలా కనిపించు, చాలా లోతుకి వెళ్ళిపోతాయి. భవిష్యత్తులో మనం అద్భుతమైన అభివృద్ధి ఇవ్వలేకపోవచ్చు, కానీ కనీసం మన కనీస ధర్మం ద్వేషం ఇవ్వైతే ఇవ్వకూడదు కదా సమాజానికి. ఏంటంటే కాంగ్రెస్ సమ్వేర్ దే హ్యావ్ టు డూ ఎ కోర్స్ కరెక్షన్. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ జెన్జీకి, కొత్త తరానికి మీరు ఏమి ఇస్తారు? మీరు ఏం సందేశాలు పంపుతున్నారు, ఏం సందేశం పంపుతున్నారు? ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ ఎనీ యాక్ట్ విచ్ హిట్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, the harmony between societies and states. If anything happens, I think we will be very firm in our voicing out our opinions.